రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటర్ల తుది జాబితాలో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. సాక్షాత్ సీఎం జగన్ కుటుంబం సభ్యుల పేరులోనే తప్పులు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పురపాలక సంఘం పరిధిలోని 138వ పోలింగ్ కేంద్రం పరిధిలో సీఎం వారి కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయి. సీఎం జగన్ పెద్దమ్మ పేరు వైఎస్ భారతమ్మ కాగా ఓటరు జాబితాలో వైఎస్ భారతీరెడ్డి అని ముద్రించారు. ఆమె భర్త పేరు వైఎస్ జార్జ్ రెడ్డి అయితే రెడ్డిగా నమోదు కావడం గమనార్హం. రైట్, ఎన్నికలు మరింత దగ్గరికి వస్తున్న ఈ తరుణంలో ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లుతున్నట్లుగా కనిపిస్తోంది. సాక్షాత్ సీఎం జగన్ కుటుంబ సభ్యుల ఓటరు జాబితాలో కూడా తప్పుల తడకలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుదర్శన్. ఓటర్ల జాబితాపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అవకతవకలు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేశారు. ఫైనల్ గా అన్ని సరిదిద్దుకొని చివరకు ఫైనల్ ఓటర్ లిస్ట్ అనౌన్స్ చేస్తే అయితే ఫైనల్ ఓటర్ లిస్ట్ లో కూడా ఇప్పటికీ అనేక తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఓట్లే సరిగ్గా నమోదు కాలేదు అంటే ఇక పెద్దగా చదువుకునే వాళ్ళు అలాగే పల్లెల్లో ఉండే వాళ్ళు వాళ్ళ ఓట్లు ఎంతవరకు అక్కడ నమోదు అయి ఉంటాయి అన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దమ్మ వైఎస్ భారతమ్మ ఆమె పేరు అయితే భారతి రెడ్డి అని పడింది. మామూలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్యను భారతి రెడ్డి అని పిలుస్తారు. అలాంటి భారతమ్మ ప్లేస్ లో భారతి రెడ్డి అని పడింది. అలాగే ఆమె భర్త పేరు జార్జి రెడ్డి అయితే కేవలం రెడ్డి అని మాత్రమే పడింది. ఇది జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబంలోని ఓటర్ల నమోదే ప్రక్రియ ఈ విధంగా ఉంటే ఇంకా మిగిలిన ఓట్లు ఎంతవరకు ఉంటాయనేది చూడాలి. ఇప్పటికీ కూడా అనేక తప్పులు వీటిలో బయట పడుతూనే ఉన్నాయి. అయితే ఇక చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటికే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫైనల్ ఓటర్ లిస్ట్ ను అనౌన్స్ చేశారు కాబట్టి దాంట్లో అన్ని సరిగ్గా ఉన్నవారు మాత్రమే రాబోయే ఎన్నికల్లో ఓటర్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే వీటికి కారణమైన అధికారులు ఎవరు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఓట్లు నమోదు చేశారు, అసలు ఆ డాక్యుమెంట్లు ప్రాపర్ గా వెరిఫై చేస్తున్నారా లేదా, ఐడి ప్రూఫ్స్ సరిగ్గా వెరిఫై చేసి నమోదు చేస్తున్నారా లేదా అనేది చూడాలి. ఇప్పటికీ కూడా దీనిపైన ఎలక్షన్ కమిషన్ అయితే కొంత సీరియస్ గా ఉంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో విచారణ కూడా జరుగుతూ ఉంది. కారణమైనటువంటి అధికారుల పైన అయితే చర్యలు తీసుకుంటూ ఇంకా కొంతమంది అధికారుల పైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి.